నమస్తే అండి. ఈ వీడియోలో వృషభ రాశి వాళ్ళకి రాబోయేటటువంటి రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందామండి. అంటే ఇది ఆగస్టు, సెప్టెంబర్ గూడా ఇదే వర్తిస్తుంది. సో, వృషభ రాశి వాళ్ళు ఇక్కడ జరిగేటటువంటి సూచనలు మీరు పాటిస్తే సరిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా మనకి లగ్నం గాని, రాశి గాని తీసుకుంటే అండి, ఇప్పుడు నేను వృషభ లగ్నం వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి చెప్తున్నానండి. ఇక్కడ ఈ ఉన్న దాంట్లో లగ్నం ఏదైనా గానీ మనకి దాంతో సంబంధం లేదు. నేను మాట్లాడేది వృషభ లగ్నం గురించి మాట్లాడేది. ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, వృషభ లగ్నం వాళ్ళకి లాభంలో శని ఉన్నాడండి. లాభంలో శని ఉన్నాడు. ఇక్కడ రెండో స్థానంలో గురు శుక్రులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన విషయాలేంటంటే, వృషభ లగ్నం, వృషభ రాశి వాళ్ళకి లాభంలో శని మంచిదేనండి. రెండో స్థానంలో గురుడు కూడా కుటుంబాభివృద్ధిని సూచిస్తున్నాడు. కుటుంబంలో ధన సంపదలను ఇస్తాడు. కుటుంబంలో మంచి ఆయురారోగ్యాలను ఇస్తాడు. నెక్స్ట్ మంచి లాభాల్ని శనిదేవుడు ప్రసాదిస్తున్నాడు. యోగకారకుడు వృషభ లగ్నానికి. వీళ్ళకి ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే, మరీ ముఖ్యంగా ఉద్యోగంలో పలు రకాలుగా ఆలోచనలు మారాలి అనే ఆలోచనలు ఉంటాయండి. వృషభ లగ్నం, వృషభ రాశి వాళ్ళకి. మీరు మారాలా వద్దా అని ఆలోచిస్తారు. అంటే లాభం పెంచుకోవాలి, డబ్బులు అన్న ఆలోచనలతో ఎక్కువ ఆశలు, కోరికలు ఇప్పుడు కలుగుతాయండి. అవి కంట్రోల్ చేసుకొని 1కి 2 సార్లు ఆలోచించి ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోకుండా మంచిది అయితేనే మీరు జాబ్‌లో చేరడం మంచిదండి. కోరికలను పెంచేసుకొని లేనిపోని రిస్క్ అయితే తీసుకోవద్దు. ప్రధాన సమస్య. నెక్స్ట్ మూడో పాయింట్ ఇక్కడ బుధుడు వక్రించున్నాడండి. ఇక్కడ మూడో స్థానంలో బుధుడు వక్రించున్నాడు. సో, మాట అనేది కమ్యూనికేషన్ చేసేటటువంటి వృత్తుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాట వక్రంగా అర్థమయ్యి మాటను అపార్థం చేసుకొని గొడవలు అయ్యేటటువంటి ప్రమాదం ఉంది వృషభ లగ్నం వాళ్ళకి. నెక్స్ట్ మరీ ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండి, వీళ్ళకి వృషభ లగ్నం వాళ్ళకి పంచమం. ఇది 1, ఇది 2, 3, 4, 5. ఐదో స్థానం పంచమంలో కుజుడున్నాడు కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి. వృషభ లగ్నంలో ఉన్నటువంటి కుజుడు పిల్లలు ఆరోగ్యం గురించి, వాళ్ళు చేసేటటువంటి పనుల గురించి చాలా జాగ్రత్త మనం 1కి 2 సార్లు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో, వీళ్ళకి ప్రధానమైనటువంటి పనులు ఇవేనండి. మరి ముఖ్యంగా ప్రస్తుతానికి ఆగస్టు, సెప్టెంబర్ వరకైతే వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలేంటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు తీరుతాయండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పాటిస్తే సరిపోతుంది. మరి ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలనిస్తుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో, వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని మీరు తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.